పిల్లలకి ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోశలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా తినడంతో పాటుగా మంచి పోషకాలు కూడా అందుతాయి. వాళ్ళ గ్రోత్కి, బ్రెయిన్ డెవలప్మెంట్ మంచి కారపొడి అని చెప్పొచ్చు. ఇక్కడ నేను నువ్వులు, ఫ్లాక్ సీడ్స్, ఎండుమిర్చి డ్రై రోస్ట్ చేసుకున్నాను. నువ్వులు ఎక్కువ తీసుకోవాలి, ఫ్లాక్ సీడ్స్ కొంచెం తక్కువే తీసుకోవాలి. వీటన్నిటితో పాటుగా గుమ్మడి గింజలు, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను. కొంచెం కొంచెంగా తీసుకొని అన్నిటినీ కూడాను డ్రై రోస్ట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, నేను ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో పిల్లల కంటి చూపుకి చాలా మంచిదన్నమాట. ఇక్కడ సాల్ట్ కొంచెం, చింతపండు కొంచెం యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ తిప్పుకున్నాను. వెల్లిపాయ కూడా కొంచెం యాడ్ చేయండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో దీన్ని ఎయిర్ టైట్ బాక్స్లో ఒక 10 days వరకు అలాగే నిల్వ చేసుకోవచ్చు, ఏం పాడవదు. మీకు ఎక్కువ రోజులు రావాలంటే ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కారం తక్కువగా తినే పిల్లలు అయితే ఎండుమిర్చి అనేది కొంచెం తక్కువగా వేసుకోండి. అన్నంలో కలిపి నెయ్యి వేసి తినిపిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మరి ఇలాంటి కిడ్స్ రెసిపీస్ కోసం, ఓన్లీ హెల్దీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.